రైట్. ఒకసారి అసెంబ్లీలో మన కూటమి ఎమ్మెల్యేలు ప్రదర్శించినటువంటి వారి ప్రతిభా పాఠవాలు చాలా గొప్పగా ఉంటాయి. వారి ప్రతిభా పాఠవాలు అంటే కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి నటనలో ఎంత ఆరితేరిపోయారు, ఆ డైలాగ్ డెలివరీలో కానీ, లేకపోతే మాడ్యులేషన్లో కానీ, హావభావాల్లో కానీ, ఆహార్యంలో కానీ వారు అద్భుతమైనటువంటి నటనా చాతుర్యాన్ని కనబరిచారు. అంటే కొంతమంది ఏమో చౌకబారు డైలాగులు, చీప్ కామెడీ, దిగజారుడు వ్యాఖ్యానాలు, డీ గ్రేడ్ నటన, లో లెవెల్ కామెంట్లు అంటున్నారేమో, కానీ వాళ్ళకి మాత్రం అది చాలా గొప్ప స్థాయిలో కనిపించింది. ఆ స్థాయిలో వారి ప్రతిభను వేదిక మీద వాళ్ళు ప్రదర్శించారు. ఒక్కసారి వారి ప్రతిభా పాఠవాలు మనం ఏ స్థాయిలో ఉన్నామనేది కూడా మర్చిపోయి, హద్దులు దాటేసి ఏ స్టేజ్లో ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి స్టేజ్ దాటి మాజీ ముఖ్యమంత్రి గురించి చేసిన వ్యాఖ్యానాలు ఏ రకంగా ఉన్నాయి అనేది, దానికి డీసీఎం సీఎం ఏ విధంగా విరగబడి నవ్వారనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం సార్ ప్లీజ్. గతంలో ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా, ఎవడాడు 11 నెంబర్ వినియాలంతే అనకూడదురా అన్న ఆడుతుపోలికెట్టి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి. మారిపోయావే ఎమ్మెల్యే మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా, ఎవడాడు 11 నెంబర్ వినియాలంతే అనకూడదురా అన్న ఆడుతుపోలికెట్టి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి. రైట్. వెంకటరెడ్డి గారు, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. సరే, వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ కావాలేమో, వేసవి నుంచి కాస్త ఉపశమనం కోసం ఏమన్నా చేశారేమో తెలియదు, కానీ ఈ రకంగా వాడు వీడు అని ఒక మాజీ ముఖ్యమంత్రిని తర్వాత బాడీ షేమింగ్ లాంటిది ఎలా నిలబడతారు, ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ఇది ఒక ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులేనా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టింది. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కాదు. తెలుగుదేశం ఎమ్మెల్యేలకు, తెలుగుదేశం ఎమ్మెల్సీలకు, లేదంటే వాళ్ళ కూటమికి సంబంధించో వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకున్న కార్యక్రమాలు కాదు. ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజలు కడుతున్నటువంటి పన్నుల రూపంలో వచ్చిన డబ్బులతో ఒక కార్యక్రమం పెట్టింది. ఆ కార్యక్రమం పేరు సాంస్కృతిక కార్యక్రమాలంట. విజయవాడలో కన్వెన్షన్ సెంటర్లో పెట్టారు. పెట్టినటువంటి కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల పోరంబోకుల, నేను డైరెక్ట్గా అంటున్నా, ప్రజాప్రతినిధులు అయితే ఎవరు అలా మాట్లాడరు. ఎందుకు నేను ఆ మాట అంటానంటే, ఒక ప్రజాప్రతినిధులు అయితే హుందాతనంగా వ్యవహరిస్తారు. ఎకిలి చేష్టలు, లేఖీ చేష్టలు, చిల్లర చేష్టలు చేసే వాళ్ళని ప్రజాప్రతినిధులు అనరు కదా. అక్కడ కూర్చొని ఎవరైతే స్కిట్ చేశారో, హెచ్చర్ల ఎమ్మెల్యే, హెచ్చర్ల బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి సుందరపు విజయ్ కుమార్ అనే యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే, వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేలాగా కనపడ్డారా? వాళ్ళు తోటి శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు, ఆయన మొహం ఇలా పెడతాడు. మీ పవన్ కళ్యాణ్ ఎలా పెడతాడు? మీ పవన్ కళ్యాణ్ కైకాల సత్యనారాయణ గారు శవం దగ్గర కూర్చొని ఏకైకలో పక్కపక్కలో లేఖీ చేష్టలు చేశారు. లేఖీ అనే పదం కూడా చాలా పెద్దది, చాలా చిన్నది. ఇంకా పెద్ద పదాలు ఉంటే అవి వాడాలి. ప్రజాప్రతినిధులాగా వ్యవహరించాలి. రోడ్ల మీద వెళ్ళే బజారాల్లాగా వ్యవహరించి ఏది పడుతుంది, మీకంటే ఆ ఈటీవీలో వచ్చే ఆ జబర్దస్త్ చాలా బెటర్. వాళ్ళన్నా కొంచెం మీకంటే లేఖీతనం తక్కువతో చేస్తున్నారు. మరి మీరు లేఖీతనం ఎక్కువైపోయి, వెకిల్ చేష్టలు ఎక్కువైపోయి, మీరు ప్రజాప్రతినిధులు అన్న విషయం మర్చిపోయి, వీళ్ళు అనుకుంటే వీళ్ళని మించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పక్కన స్పీకర్ గారు, వీళ్ళందరూ ముఖ్యమంత్రి అయితే అసలు పడిపోతున్నారా, పడుకొని నవ్వుతున్నారా, కూర్చొని నవ్వుతున్నారా తెలియనంత. సో లేకుండా నవ్వులు అసలు మనుషుల్లాగా. ఆ వీడియోలో కొంతమంది సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, కానీ ఈ వెకిల్ కామెడీని వాళ్ళు చాలా సీరియస్ గా అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది. ఎవరైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎరగబడి నవ్వచ్చు, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ అంటలేదు. దయచేసి వాళ్ళకంటే సంస్కారం లేదు. కొంతమంది ఎకిలితనంగా లేఖీతనంగా బిహేవ్ చేశారని పద్ధతిగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఎవడు వాడు 11వ నెంబర్ వాడా, వాడితో నాకేంటి పోలిక, నువ్వెవడో అసలు నీతో పోలికేంది,
నీ మొహానికి ఇప్పుడు అయ్యో ఎమ్మెల్యే, నీకు జగన్మోహన్ రెడ్డి గారికి పోలికేంది, అదొకటి నువ్వు చెప్తుంది. వాడు వీడు ఏంటి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఓ ముఖ్యమంత్రి ఏదైతే ఉప ముఖ్యమంత్రి సమక్షంలో చెబితే వాళ్ళు క్లాప్స్ కొట్టి ఎరగబడి పగలు తీసి నవ్వేస్తా. చంద్రబాబు నాయుడు గారు 45 జీవితంలో ఇలాంటి ఎకిలితనం లేఖీతనంతో నవ్వుకోలేదండి ఎప్పుడు. ఇంత ఎకిలితనంగా లేఖీతనంగా ఈ పక్క రాష్ట్రాల్లో ఎవరైనా చూస్తే ముఖ్యమంత్రులు వీళ్ళు ఉప ముఖ్యమంత్రులు ఎట్టొచ్చినాయి వాళ్ళకి పదవులు. కనీసం వయసు 75 ఏళ్ళు వస్తుంది రేపు. 4/20/2025 4/20/2025 వస్తే 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఏప్రిల్ 20 మళ్ళీ మీరు అటు చూడమని అందుకే చూసాను మీరు దాన్ని ట్విస్ట్ చేసి మాట్లాడతారు. అదే ప్రాబ్లం. 4/20/2025 వస్తే 75 ఏళ్ళు నీ వయసు. నువ్వు ముఖ్యమంత్రి ఈ రోజు. ఆ పవన్ కళ్యాణ్ అంటే లేఖితనం ముందు నుంచే ఉందనుకో, మీకేమైంది? ఎరగదీసి పగలబడేసి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అంటే మీకు అంత నవ్వు వస్తుందా? ఆ విధంగా స్కిట్లు చేపిస్తున్నారా? అంటే మీరు సూపర్ 6 ఏదని మనం అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు? మేము లేఖీ చేష్టలు చేస్తాం, లేఖీ స్కిట్లు చేస్తాం, ఏకిల్తనంగా నవ్వుతాం, అడగద్దు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున సూపర్ 6 అడుగుతుంటే వీళ్ళు చిల్లర స్కిట్లు చేస్తున్నారు. ఏమన్నా ఎట్టంటే వాళ్ళని ఖచ్చితంగా ప్రజలను కూడా గమనించమని చెబుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అయ్యి పవన్ కళ్యాణ్ ఉద్దేశించో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించో ఆ విధంగానే చేస్తుంటే సార్ అది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి కార్యక్రమం. అదే అది కూటమికి సంబంధించింది కాదు. మొత్తం ఎంతమంది ఉంటే అసెంబ్లీకి హాజరవుతున్న వాళ్ళ పార్టీ ఆఫీసుల్లోనో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్లోనో వాళ్ళ పార్టీ వేదికల్లోనో ఇలానే దిగజారు రోజు మాట్లాడుతూనే ఉంటారు. ఓకే, ఇప్పుడు దిగజారర్లే అన్న ప్రతిసారి అంతకు మించి దిగజారుతారని చెప్పి ఆ దిగజారుతనం వీళ్ళిద్దరి దగ్గరే ఉంది. అందుకని ఆ వైర్ అనే పత్రిక కూడా వాళ్ళ గురించి రాసింది. ఇప్పుడు మీరు పెట్టిన డిబేట్ లో పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడో అది పూర్తిగా రాశారు. చంద్రబాబు నాయుడు గురించి ఆల్రెడీ కథల పుస్తకాలు ఉన్నాయి. సో ఒక మనిషిని అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అవమానపరుస్తున్నారు, అవహేళన పరుస్తున్నారు అంటే 11 సీట్లు రావడమే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది తప్ప ఆయన ఈరోజు 40% ఓట్లు సాధించినటువంటి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు. ఈరోజు మీరు 4 పార్టీలు ఉంటే 3 పార్టీలు ఓ పక్క ఉన్నాయి, ఓ పక్క ఒక 4వ పార్టీగా వేరే పక్కన ఉంది మేము. ఆయన మాజీ ముఖ్యమంత్రి సింగిల్ గా 151 సీట్లు. ఆయన తోటి శాసనసభ్యుడు మీతో పాటు ఇంకో శాసనసభ్యుడిని పట్టుకుని ఒక శాసనసభ్యుడు వాడు వీడు. గౌరవం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు క్లాప్స్లు కొట్టడం నా రాజకీయ జీవితంలో ఇంత పగలబడి నేను ఎప్పుడు నవ్వలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అలా అంటే అంత పగలబడి నవ్వావు అంటే మీ మెంటాలిటీ ఎలా ఉంది? ఇది కదా సార్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఓ ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులు కూర్చోబెట్టుకొని ఒక ఆర్గనైజ్డ్ గా ఇలాంటి స్కిట్స్ చేపించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టాలనేటటువంటి ఉద్దేశంతో కించపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాజీ ముఖ్యమంత్రి అందరినీ కించపరచాలనేటటువంటి ఉద్దేశంతో 11వ వాడు 151 సీట్లు తీసుకొచ్చి సింగిల్ గా వచ్చిన మగాడు మీలాగా తేడా కాదు. వాడితో నాకు పోలికేంటి? ఈయన ఒకటిసారి కదా ఎమ్మెల్యే. అందుకని ఇలా 3 పార్టీలు కలిస్తే తప్ప మీ మొహానికి ఎమ్మెల్యే అవ్వలేరు. నీ జీవితంలో ఈ చంద్రబాబు నాయుడు సింగిల్ గా ముఖ్యమంత్రి కాల. పవన్ కళ్యాణ్ అతను 3 పార్టీలు 6 జెండాలు 6 సార్లు మోస్తే ఆఖరికి ఎమ్మెల్యే అయ్యారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అంత వెటకారంగా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే రెచ్చగొట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టాలి, మళ్ళీ వాళ్ళు పోస్టులు పెడితే లేకపోతే అలాగే ఎవరన్నా మాట్లాడితే కేసులు పెట్టాలి. మరి ఇది కదా ఆర్గనైజ్డ్ క్రైమ్. కుట్ర పన్నింది మీరు, ఆ విధంగా స్కిట్లు చేస్తుంది మీరు. అదే సార్ ప్రజాప్రతినిధులు సిగ్గన్నా లేదా? నాకు అర్థం కాల. మనుషులు ఎవడన్నా ఇలా బిహేవ్ చేస్తాడా? ప్రజాప్రతినిధులు కాదు, మనుషులే బిహేవ్ చేయరు. మీరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆడ ముఖ్యమంత్రి, అసలు ఆ పదవుల కన్నా గౌరవం ఉండాలి కదా. ఆ గౌరవం మొత్తం దిగదారుస్తూ ఎంతకంటే దిగదారన్న ప్రతిసారి దిగదారు ఇలానే చేస్తున్నారు. చెయ్యండి ఎలా చేస్తారో ఖచ్చితంగా ప్రజలు మాత్రం అన్ని గమనిస్తున్నారు. టైం వచ్చినప్పుడు ఏ విధంగా కొట్టాలో ఆ విధంగా కొడతారు.